అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క బలాలను తెలుసుకోవడం, దోషాలను గుర్తించటము, బలహీనతలను నివారణ చర్యల ద్వారా బలపరుచుకోవడము, తద్వారా జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం. మనం రోడ్డు మీద వెడుతున్నప్పుడు చేతిలో దీపం ఉన్నట్లయితే ఆ దీపం అక్కడ ఉండే గోతులను పూడ్చదు, కానీ గోతులో పడకుండా కాపాడుతుంది. అలా మనని మనం సంరక్షించుకోవటానికి ఉపకరించే ఈ శాంతి ప్రక్రియలను మనం తెలుసుకోవడం ద్వారా పొందుతున్న సత్ఫలితాలు, ప్రయోజనాలు కింద అభిప్రాయాలలో కామెంట్స్లో ఈ జపాలు చేయడం ద్వారా వచ్చిన ఫలితాలను కూడా వ్రాసినట్లయితే తక్కిన వారికి కూడా విశ్వాసాన్ని పెంచేవిగా, ఉపకరించేవిగా ఉంటాయి. తులారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో న్యాయబద్ధంగా ప్రవర్తించడం ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు. కానీ మాట్లాడే తీరులో ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తిని మాట్లాడనివ్వడం, వారు చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం మీ యొక్క అభివృద్ధికి కారణాలవుతాయి. ప్రయాణాల సందర్భంలో ఆహార సంబంధమైన చికాకులు లేకుండా ఉండడం కోసం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి కృపాకరి ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. విశేషించి ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కొంత ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ కారణంగా మనము వ్యాకులతను దాటి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం ఆత్మీయులలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించిన అంశంలో నైపుణ్యం కల వారి యొక్క సలహాలను తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం వలన ఎక్కువ సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తల్లి వైపు బంధువులు, వాళ్ళకి సంబంధించి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వాళ్ళ నుంచి సహాయ సహకారాలు కూడా మీరు పొందుతారు. వారికి కూడా మీరు సహాయం అందిస్తారు. తద్వారా అనుకూలతలు బంధువర్గంలో పెరిగే అవకాశం ఉంది. తండ్రి తత్సంబంధీకులకు సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. విశేషించి వ్యాపారస్తులైనటువంటి మిత్రుల ద్వారాను, సుదూర ప్రాంతాల నుంచి అంటే ఆయా ప్రాంతాల్లో నివసించేటువంటి వారి నుంచి రావలసినది ఏదైనా ఉన్నట్లయితే వచ్చేటందుకు అనుకూలమైనటువంటి సమయం. ఆ విధంగా ధనము ఇతర దేశాలలోని మిత్రులు కావచ్చు, దూర ప్రాంతాల్లోని మిత్రులు కావచ్చు, వారి ద్వారా రావాల్సినవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేయడం కోసం, రావాల్సినది సమయానికి రావడం కోసం కూడా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపం చేయడం చాలా మంచిది. మీరు చేసేటువంటి కార్యక్రమాలలో దానమునకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతిరోజు మీరు ఒక 1/2 కేజీ ఆహార ధాన్యాలని కనుక దానం చేసినట్లయితే అది సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. విశేషించి శనగలు, పెసలు మొదలైనటువంటి వాటిని స్వయంగా దానం చేయడానికి అవకాశం లేకపోతే ఆవులకు పెట్టడం కూడా మంచి చేస్తుంది.